అజిత్ ముఖం ఎర్రబడింది. ఆ అవమానమేదో ఇప్పుడే జరిగినట్టుగా. అబ్బా! అంత చాదస్తులా నాయనమ్మ నీ పుట్టింటి వాళ్ళు? అయితే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమైనా నేనోసారి తప్పకుండా వెళ్ళాలి. నువ్వలా విరోధం కల్పించుకునేందుకైతే అస్సలు వెళ్ళొద్దు. తెగిపోయిన బంధం అతికించి నా పుట్టింటి వాళ్ళ ప్రేమధారలను తిరిగి నాకివ్వగలిగితే నా అంత్యదశలో ఎంతో మనశ్శాంతి ఇచ్చిన వాడివవుతావు. అలా చెయ్యగలిగితే వెళ్ళు. లేకుంటే లేదు. అలాగే నాయనమ్మా! నీ పుట్టింటి వాళ్ళ ప్రేమ ఈ మనవడి బహుమతిగా నీకిస్తాను. సరేనా? నిజంగా? నువ్వలా చెయ్యగలవా? ఆవిడ సంబరంగా అడిగింది. ష్యూర్. ఏం నాయనమ్మా! నీ మనవడి సామర్థ్యం మీద నీకా నమ్మకం లేదా? తెలివైన వాడివే. చురుకైన వాడివి. నీ మీద నాకా నమ్మకముంది కానీ, కారుడు కట్టిన మనునల్ని కరిగించడానికి నీ తెలివితేటలు, నీ సామర్థ్యం ఎంతవరకు ఉపయోగపడతాయా అని. తెలివి అనేది ఉన్న తర్వాత అన్నిటికీ ఉపయోగపడితేనే అది తెలివి అనిపించుకుంటుంది. తెలివి ఒకటి ఉంటేనే చాలదురా. నిదానం, ఓర్పు కూడా ఉండాలి. సరే, నీ పుట్టింట్లో ఎవరెవరుంటారో, ఎవరెవరు ఎలాంటి వాళ్ళో చెప్పు నాయనమ్మా. మా అన్న భార్య పోయింది గాని, అన్న ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఇంటి దగ్గరే ఉండిపోతే, రెండోవాడు చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దవాడి పేరు విశ్వేశ్వరయ్య. త్రిపుర ఒక్కతే కూతురు నా అన్నగారికి. విశ్వేశ్వరరావుకు ఎంతమంది పిల్లలో నాకు తెలియదు. మీ పెద్దమ్మ త్రిపుర అక్కడే ఉంది. కులావృత్తిగా పౌరోహిత్యం, గుడి పూజ ఉన్న పొలాల్లో దండిగా ఉన్నాయి. పైకి ఆడంబరంగా కనిపించకపోయినా సిరి సంపదలకేం లోటు లేదు. నీకు ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయాను. మా చిన్నన్నయ్య ఒకాయన చిన్నతనంలోనే సన్యాసిచ్చి ఊరి బయట పొలంలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. ఇప్పుడాయన బ్రతికి ఉన్నాడో లేదో తెలీదు. మనుషులు ఎలాంటి వాళ్ళు? ఎవరి జోలికి వాళ్ళు వెళ్లరు. ఎవ్వరూ వాళ్ళ జోలికి వెళ్ళే ఆస్కారం కలిగించరు. బయట వాళ్ళతో ఎలాంటి సంబంధం, బాంధవ్యాలు కలిగి ఉండని మనుషులన్నమాట. ఆ మూర్ఖుల్ని ఈ వేళ్ళ మీద ఒక్క ఆట ఆడించకపోతే చూడు. మగాడు వదిలేసినా సరే, తన మడి ఆచారాలు, పూజలు అవి పదిలమైతే చాలనుకున్న పెద్దమ్మకు కూడా తన తప్పు తెలుసుకున్నట్టుగా చేస్తాను. మరీ అంత తేలిగ్గా తీసిపారేయకురా వాళ్ళని. వాళ్ళు ఈ కాలం చదువులు చదవలేదేమో గాని సంస్కృతంలో మంచి పండితులు. శాస్త్రాలు, వేదాలు వాళ్లకు కంఠపాఠం. మా అన్న, మా చిన్నాన్న పుస్తకాలు కూడా రాశారు. కంఠస్థయి ఏం చేశాయి ఆ శాస్త్రాలు, వేదాలు? వాళ్ళని కుపస్థ మండుకాలాన్ని చేశాయి. నన్నంటకు నా మాలకాకి అన్నట్టుగా చేశాయి. తమ చుట్టూ తాము గిరి గీసుకునేట్టు చేశాయి. శాస్త్రాలు, వేదాలు నాలిక మీద ఆడినంత మాత్రాన అవి మనుషులను యోగ్యులను చెయ్యవు. నా కొడుకు కులం కాని పిల్లను రట్టుకు వచ్చి మమ్మల్ని ఆచారం, మడి, సాంప్రదాయమని నోరెత్తకుండా చేశారు గాని, నేను మీ అమ్మ కోడలిగా రాకపూర్వం అలా ఎగిరి పడ్డదాన్నేరా. తడిబట్టలు మా ఒంటి మీదే ఆరిపోయేవి. పూజలు, వంటలయ్యేసరికి అపరహమయ్యేది. అంతవరకు నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోనేవాళ్ళం కాదు. ఈ సిటీలో వచ్చి పడ్డాక కాలాననుగుణంగా కొంచెం కొంచెంగా మారిపోయాం. చివరికి మీ అమ్మ ఈ ఇంటికి కోడలై వచ్చాక ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని లేకుండా మీ నాన్న ఈ ఇంట్లో కోళ్ళు, కుక్కలు వడ్డించడం మొదలుపెట్టాక పూర్తిగా అయిపోయింది మా పని. నలుగురితో నారాయణ అని మనసును చెప్పుకోవడం మొదలుపెట్టాం. అజిత్ ముఖం కొంచెం నల్లబడ్డట్టుగా అయింది. మమ్మీని డాడీ పెళ్లి చేసుకోవడం నీకు, తాతయ్యకు ఇష్టం లేకుండానే కలిగిందా? అని అడిగాడు.
అప్పటికే మా అయిష్టాలను పట్టించుకునే స్థితి దాటిపోయాడ్రా మీ నాన్న. మీ అమ్మని ఇంటికి తీసుకువచ్చి, ఇదిగో మీ కోడలు అని చెప్పేంత వరకు వాడి పెళ్లి సంగతే మాకు తెలియదు. ఎక్కడో ఆశ కొట్టుకులాడుతూ ఉండేది. వాడి మనసు మారదా, త్రిపురని కాపురాన్ని తీసుకురాడా అని. మీ అమ్మని వాడు పెళ్లి చేసుకు తీసుకురావడంతో ఆ ఆశ అడగంట నాశనమైపోయింది. త్రిపుర జీవితం బండలైపోయింది కదా అని నేనెంత కుంగిపోయానో. అప్పుడు ఆవిడ ఎంత బాధపడిందో. దాని తాలూకు ఛాయలు ఇప్పుడామె ముఖంలో తారడసాగాయి. మీ అమ్మ చదువుకుంది. తనకెంతో తెలుసునన్నట్టుగా ఉంటుంది. ఎంతో సంస్కారం పరురాలైనట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ ఎక్కడుంది ఆ సంస్కారం? తన సాటి ఆడదాన్ని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆ సంస్కారం, ఆ చదువు అడ్డు రాలేదే అనుకుంటూ ఉంటాను. భార్య బ్రతికే ఉన్నా వాణ్ణి పెళ్లి చేసుకొని, ఆ భార్య నిండు జీవితంలో నిప్పులు గుమ్మరించారని మీ అమ్మకు ఎప్పుడు తట్టదా అనుకుంటుంటాను. నాయనమ్మా, అజిత్ ముఖం బాగా వివర్ణమైంది. తన తల్లి, డ్యాడీ మొదటి భార్య బ్రతికి ఉండగానే ఆయన్ని పెళ్లి చేసుకుందని తెలుసు. కానీ ఒక ఆడదాని జీవితం నాశనం మనిషిగా తనకెప్పుడు తట్టలేదు. నాయనమ్మ ఆవేదనతో అన్న ఆవిడ మాటల్లో నిజం కాదనలేనిది. ఆ మాట మమ్మీనడిగితే ఆవిడ ఏం జవాబు చెప్తుంది? ఆ స్థానాన్ని ఆవిడ వద్దనుకునేగా నేనొచ్చింది అని చెప్తుందేమో. చదువుకొని సంస్కారవంతుడైన డ్యాడీ తన మొదటి భార్యకు అన్యాయం ఎలా చేయగలిగాడు? మమ్మీ తప్పుంటే కొంత ఉండొచ్చు. నాయనమ్మా, ఇందులో నీ మేనకోడలి తప్పు ఏం లేదంటావా? లేకపోవడమేంటి? వచ్చిన తప్పే దానితోటి. అది భర్తను అర్థం చేసుకొని అతడికనుగుణంగా మారిపోతే మీ నాన్న దానికెందుకు కాదనేవాడు? వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటే మీ అమ్మ, మీ నాన్న జీవితంలో ఎలా ప్రవేశించేది? తన జీవితం నాశనం త్రిపురే చేసుకుందిరా! మరి అమ్మను నిందించడం దేనికి? బాధపడిన మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది గాని, అసలు ఎవరి తప్పు లేదురా! ఇలా జరగాలని నొసట రాసి పంపిస్తాడే ఆ విధాత, వాడిదేరా అసలు తప్పు. ఆవిడ నిర్వేదంతో అంది. మెడలో కెమెరా, భుజానికి హరే రామ హరే కృష్ణ అని రాసిన ఖదరు బ్యాగుతో ఆ ఊళ్ళో అడుగుపెట్టాడు అజిత్. ఫోటోగ్రఫీ అతడికున్న హాబీలో అతి ముఖ్యమైనది. ఫోటోలు తీసి పత్రికలకి పంపడం, ప్రైజులు కూడా పొందడం ఎన్నిసార్లో జరిగింది. అప్పుడప్పుడు పత్రికలకి మంచి ఆర్టికల్స్ కూడా రాస్తుంటాడు. అవన్నీ ఫారిన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇండియా వచ్చాక పల్లెటూరిలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అజిత్‌కు. ఏవైనా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తే ఫోటో తీసుకోవచ్చని కెమెరా తీసుకువచ్చాడు. ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుండి అంతా ఆసక్తిగా, వింతగా కనిపించసాగింది అజిత్‌కు. 6 గిలకలున్న ఊరుబావి చుట్టూ నీళ్లు తోడుకుంటున్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఒకతడు 4, 5 దుమ్మిందులు పట్టెట్టుగా ఉన్న నల్లటి బుంగని భుజం మీదకెత్తుకొని దాని బరువు తనని ఆనిచ్చి వెయ్యకుండా ఉండేందుకు పాదల్ని ఒక విధమైన ఊపుతో లాయాగా వేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంతలావు కడవని ఎత్తుకొని అతడు డాన్స్ చేస్తున్నట్టుగా ఎలా నడుస్తున్నాడో అంత తేలికగా అనుకున్నాడు వింతగా అజిత్. 6, 7 ఏండ్లున్న ఒక అమ్మాయి చీర కట్టుకొని పమిట భుజం మీద సర్దుకోలేక అవస్థపడుతూ దుకాణం నుండి ఏదో పొట్లం కట్టించుకొని వెళ్తుంటే చక్కగా ఫ్రాకులేసుకోవాల్సిన పిల్ల చీరలో ఎంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాడు జాలిగా. మక్మల్ గుడ్డతో తయారు చేసినట్టుగా ఉన్న కోడిపిల్లలను పుట్టి 5, 6 రోజులు కాని లేగదూడలు దారి పొడవునా అతడికి ఆసక్తికరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. చూడగానే పట్నవాసపు బాబు అనిపించే ఈ పొడుగాటి యువకుణ్ణి ఆ ఊరివాళ్ళు తక్కువ ఆసక్తితో చూడడం లేదు.
అజిత్ ఒక చిన్న డబ్బా కొట్టు దగ్గరకాగి, "పరమేశ్వర శాస్త్రి గారిల్లు ఎటు?" అనడిగాడు. "ఈశ్వరయ్య గారిల్లా?" "పరమేశ్వర శాస్త్రి గారిల్లు." "ఆయన్నే పరమేశ్వర శాస్త్రి గారు." "ఏడ్నుంచి వస్తున్నావు?" "బంధువులా?" "ఆ! బంధువులే." "ఇల్లెటు?" బిడిలు తీసుకుపోవడానికి వచ్చిన కుర్రాడితో, "అరే నర్సింగా! నువ్వెళ్ళేది అటేగా, ఈ బాబుని తీసుకుపో" అన్నాడు కొట్టతడు బొడిలు వాడి చేతిలో పెట్టి డబ్బులు పుచ్చుకుంటూ. "దా అయ్యా" అంటూ ముందుకు దారి తీసిన కుర్రాడ్ని అనుసరించాడు అజిత్. 2 సందులు తిరిగాక "అదే ఇల్లయ్యా" అని చెప్పి కుర్రాడు ముందుకు వెళ్ళిపోయాడు. రాతితో కట్టిన 2 నిలువెత్తు కాంపౌండు గోడ. కాంపౌండు గోడలకి లోపల ఇంటి గోడలకి కూడా సున్నం, ఎర్రమన్ను పట్టెలున్నాయి. గేటుకి బదులుగా నగిలీషు చెక్కబడిన తలుపులున్న పెద్ద దర్వాజా. గడపకి పసుపు కుంకుమల బొట్టులున్నాయి. అందరూ నడిచే దారి అయినా కల్లాపి జల్లి ముగ్గు పెట్టారు. అజిత్ తలుపు తడదామనుకున్నంతలోనే బొడ్డు దగ్గర కుచ్చిళ్ళు దింపుకొని పనిమనిషిలా కనిపిస్తున్న ఒకామె తలుపు తెరిచింది. "ఎవరయ్యా?" దాని గొంతు మోటుగా ఉంది. అంటే మనిషి నాజూగ్గా ఉందని కాదు. అది అందుకు తగ్గట్టుగానే ఉంది. "పరమేశ్వర శాస్త్రి గారున్నారా?" "పెద్దయ్య గారా?" "చిన్నయ్య గారెవరు?" "ఈశ్వేశ్వరయ్య." "ఉన్నారు. అదిగో వరండాలో ఓ పక్కన చెక్క మంచం మీద పడుకొని ఉన్నారు." "పెద్దయ్య గారు ఒంట్లో కాస్త బాగుండలేదు. కాబట్టి పడుకొనే ఉన్నారు. లేకపోతే అంత వయసొచ్చినా పగటిపూట పడుకొనే ఎరుగరు. వరండాలోనే చిన్నయ్య గారు కూడా ఉన్నారు చూడండి. పిల్లలకి పాఠం చెప్తున్నారు." అది అజిత్‌ని దాటి వెళ్ళబోతూ ఆగింది. "ఏ ఊరు నుండి వస్తున్నారు బాబూ?" "హైదరాబాదు." "హైదరాబాదా?" "యశోదమ్మ గారు వాళ్ళు ఆడ్నే ఉంటారు. మీకు తెలుసా?" "తెలుసు." చిరునవ్వుతో జవాబిచ్చాడు అజిత్. "బాగున్నారా ఆ అమ్మాయి గారు?" "ఆ! బాగున్నారు."